హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా జీవో నంబర్ 46 రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు అంటూ మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. జీవో నెంబర్ 46 రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. జీవో నెంబర్ 46 రద్దు సాధ్యాసాధ్యాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో నోటిఫికేషన్ జారీ చేసి సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులతో పాటు కొత్త పోస్టుల నోటిఫికేషన్పై ముందుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎంకు పలు సూచనలు చేశారు అధికారులు. ఇక మార్చి 2022లో పోలీసు నియామకాల్లో నోటిఫికేషన్ జారీ చేసింది గత ప్రభుత్వం. అక్టోబర్ 4, 2023కు 15,750 పోస్టులకు పూర్తయింది సెలక్షన్ ప్రాసెస్. కోర్టు కేసుతో పెండింగ్లో నియామకాలు కూడా ఉన్నాయి. ఇక సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించాలని ఇటీవల తీర్పునిచ్చింది హైకోర్టు. సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన 15,750 పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని అభిప్రాయపడ్డారు అడ్వకేట్ జనరల్ అధికారులు. కొత్త నోటిఫికేషన్లకు జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎంకు సూచించారు అధికారులు. అసెంబ్లీలో చర్చించి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి జీవో 46 రద్దుపై నిర్ణయం తీసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.